విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతో మార్గశిరమాస కృష్ణపక్ష అష్టమి. ఈరోజు శుక్రవారం. ఈరోజు ఉత్తరా పాల్గొని నక్షత్రం. ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఇక ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి. ఈరోజు ఈ నక్షత్రాధిపతి సూర్యుడు అనగా మహావిష్ణు. ఈరోజు అష్టమి లక్ష్మి. అదే విధానంగా శుక్రవారం మహాలక్ష్మి అంటే లక్ష్మీనారాయణ యోగం ఈరోజు ఈ తిథి నక్షత్ర కలయికలో ఉంటుంది. అందువలన ఈరోజు మనమందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మన జాతకంలో ఉన్న లక్ష్మీనారాయణ యోగం శక్తివర్ధకమై మనపై మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. లక్ష్మీనారాయణ యోగం అనేది చాలా విశేషమైన యోగం. అందరూ భక్తి శ్రద్ధతో ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. మనమందరూ కూడా కొన్ని విషయాలని జాగ్రత్తగా అవలోకనం చేసుకోవాలి. అవలోకనం అంటే మనకి మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే జీవితంలో మీరు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల నుంచి జీవితంలో కొన్ని సందర్భాలు ఇతరుల ప్రభావం వల్ల మీ జీవితంలో చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎవరైనా ఉండొచ్చు. అది స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా, ఇతరులైనా, వాళ్ళు నలుగురికి ఎప్పుడు కూడా మంచిది చెయ్యాలి అని కోరుకునేవారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరికి మంచిది చేసేవారు. అందరి మంచితనాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి చెడు చెయ్యాలి అని అనుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మంచిది అని వాళ్ళు చేస్తూ ఉంటారో ఇతరులు దాన్ని చూసి సహించలేకుండా లేదా వాళ్ళ మానసిక స్థితిని బట్టి దాని చెడు విధానంగా అర్థం చేసుకొని అటువంటి అనుభూతి చెంది అదే చెడుని ఇతరులలో కూడా ప్రసరణ చేస్తారు, అంటే పనిచేస్తూ ఉంటారు. దానివలన మంచి వ్యక్తికి మచ్చపడుతుంది, మీలో ఉన్న మంచితనం కూడా చెడుగా మారిపోతుంది. రెండోది, ఒకరి సంబంధాల్లో వేరు అయిపోయే ఒక ద్వేషాలు, కల్మషాలు, కుతంత్రాలు అక్కడి నుంచి ప్రారంభమైపోతాయి. ఇవన్నీ కూడా మీ మనసు నుంచి మీకు వచ్చేవి కాదు, లేదో ఒక వ్యక్తి నుంచి మనకు ప్రాప్తించేవి కాదు, లేదో ఏదైతే మనం అపార్థం చేసుకున్నామో అది నిజం కూడా కాకుండా ఉండొచ్చు. దీనికి అన్నిటికీ కారణం మన చుట్టుపక్కల వాతావరణం. ఎవరైతే మనకి చెడు చెప్పి చెడు వ్యక్తిత్వాన్ని సృష్టించడం, లేదో ఆ చెడు అని చెప్పి దానికి కాస్త మన కోపానికి మరింత నెయ్యి పోసి దాన్ని అధికం చేయడం, ఇటువంటి వ్యక్తిత్వము మనుషులు మనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి తెలియకుండా చేస్తున్న మంచిది లేదా మనకు మంచి చేయాలి అని తపన పడే వాళ్ళపైన కూడా మనము చెడు వ్యక్తులుగా మిగిలిపోవచ్చు, లేదో వాళ్ళని చెడు దృష్టిగా చూడొచ్చు. దీనికి అన్నిటికీ కారణం మన మనస్తత్వం అంతే. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలకి బుద్ధి చెప్పాలనో, లేదో వాళ్ళేదో వేరే మార్గాన్ని ఎన్నుకుంటున్నారనో, లేదో అక్క చెల్లు అన్నతమ్ములు ఎవరైనా సరే వాళ్ళని సరిదారిలో పెట్టాలనో, లేదో వాళ్ళు ఇది తప్పు అని హెచ్చరించడానికి వాళ్ళు అప్పుడప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరైతే దాన్ని స్వీకరించడానికి ఇష్టం ఉండదో వాళ్ళు దాన్ని ఎదిరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కనున్న వాతావరణము నువ్వు చేస్తున్నది కరెక్ట్ అని ఎవరైతే చెప్తారో వాళ్ళు మనకి చెడుని మరింత అందులో పోసినట్టే. అంటే దాని అంతరార్థం ఒకటే గుర్తుంచుకోండి, వాళ్ళ స్వార్థం కోసం నీకు సపోర్ట్ చేసి ఇతరులపైన శత్రుత్వాన్ని, కల్మషాలని తెచ్చి మీ మనసులో ద్వేషాన్ని నింపేస్తారు. ఎవరైనా ప్రపంచంలో మన వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, మనకి మంచిది చేయాలి అని కోరుకునేవారు మనం ఏదైనా చెడు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది తప్పు అని కూడా చెప్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. ఒక మహాగురువు అతని జీవితంలో ఎన్నో సంకల్పాలు పెట్టుకొని జీవితంలో నేను ఒక ఉన్నత స్థానంలో ఉండిపోవాలి అని కోరుకుంటాడు. ఉన్నత స్థానం అంటే ఏదో ఐషారామి జీవితమనో, బంగళాలనో, లేదో పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకోవాలనో కాదు. ఉన్నత స్థానం అంటే అతను ఆధ్యాత్మికంలో ఉన్నత స్థానంలో ఉండిపోవాలని సర్వదా శ్రమిస్తూ ఉంటారు.
కొంతమంది శిష్యులు కూడా అతని దగ్గర ఉంటారు. ఎప్పుడు కూడా ఆ శిష్యులకి మన ఓంకార కార్యక్రమం ఎలా మంచిది బోధిస్తూ ఉంటుందో అలా ప్రతిరోజు మంచి విషయాల్ని చెప్పుతూ, ఎవరికైనా ఇది మంచిది ఇది చెడు అని నిర్ణయిస్తూ, ధర్మనీతి సూత్రాల్ని బోధిస్తూ శిష్యుల్ని పెంచుతూ ఉంటారు. అటువంటి గౌరవం ఉంటుంది. ఆయన ఈ భారతదేశం అంతా పర్యటన చేస్తూ హిమాలయాలకి చేరుకోవాలని ఆ శిష్యులతో ప్రయాణం మొదలు పెడతారు. ఆ సమయంలో 1 రోజు 2 రోజు 3 రోజులు అయిపోతుంది. 3వ రోజు సాయంత్రం వేళ కాశీ క్షేత్రానికి వెళ్ళే దారి మధ్యలో అక్కడ సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం అయి ఉంటుంది. చుట్టుపక్కల ఎటువంటి గ్రామాలు కనబడవు. ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు, ఏదైనా దేవాలయం మఠం ఉందా అని వెతుకుతూ అలాగే శిష్యులతో ముందుకెళ్తూ ఉంటే దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది. దాన్ని చూసి ఆ ఇంటి తలుపు తడితే ఒక పెద్ద ఆయన బయటకు వస్తారు. వచ్చి, అయ్యా నమస్కారం, మేము ఇలా కాశీ యాత్ర వెళ్తూ ఉన్నాము, దారిలో మాకు చుట్టుపక్కల ఎక్కడ ఇళ్ళు కనబడలేదు, అందువలన ఈరోజు మేము ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే, అయ్యో స్వామి మహాభాగ్యం, మా భూమిలో అడుగుపెట్టారు, మా ఇంటికి దగ్గరికి వచ్చారు అంటే సాక్షాత్ పరమేశ్వరుల భక్తులు మీరు, ఇది మా భాగ్యం స్వామి అని చెప్పి ఆ సమయంలో అతనికి పాద పూజ చేసి అదేదైతే ఉపచారిక కృతువులు ఉంటాయో అవన్నీ ఆచరించి వాళ్ళకి ప్రసాదం వడ్డించి వాళ్ళ పాద నమస్కారం చేస్తారు. అదంతా అయిన తర్వాత గురువుగారు అడుగుతారు, ఏమప్పా నువ్వు ఏ పని చేస్తావు, ఏం వృత్తి చేస్తావు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే, స్వామి మా అమ్మా నాన్న నా భార్య పిల్లలు ఉంటాము, మా ఇంట్లో ఒక గేదె ఉంది, అది కొంచెం పాలిస్తుంది, ఆ పాలని పిండి అమ్ముకొని మేము జీవితం చేస్తూ ఉంటాము, అంత తప్పితే వేరే ఇంకేం లేదు స్వామి, మా జీవితమే ఆ పాల నుంచి జరుగుతుంది మా కుటుంబం అని తెలియచేస్తే, సరే పడుకోండి అంటారు. గురువుగారు రాత్రంతా నిద్రపోరు. మధ్యరాత్రి అయిపోయింది, 2 గంటలు అవుతుంది. అప్పుడు శిష్యులు లేపించి మనం వెళ్ళిపోదాం పదండి, ఇదిగో ఆ గేదె ఉంది కదా దాన్ని పట్టుకొని పదండి అంటారు. అప్పుడు శిష్యుడికి బాధ ఇస్తుంది, అయ్యా గురువుగారు మీరు మాకు ఎంతో మంచిది బోధించారు, ఎన్నో విషయాలు చెప్పారు, ఇప్పుడు గేదెని దొంగతనం చేసుకొని వెళ్దాము అని చెప్తున్నారు, ఎలా స్వామి ఇది చేయగలమా అంటే, నువ్వు పట్టుకో నేను చెప్పింది చెయ్యి, నువ్వు తీసుకొని వెళ్దాం పదా అని చెప్పి ఆయన శిష్యులతో గేదెని తీసుకొని అలా ముందుకెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్తారు, ఉదయం అవుతుంది, ఒక నదీ తీరంలో స్నానం చేస్తారు. అక్కడే ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి ఆ గేదెని ఇచ్చేసి అక్కడ ప్రసాదం భుజించి కాశీ క్షేత్రానికి వెళ్తారు. అక్కడ దర్శనం చేసుకొని అలాగే హిమాలయాలకు వెళ్ళిపోతారు. అక్కడే తపస్సుకి కూర్చొనిస్తారు. కొన్ని సంవత్సరాలు అక్కడే తపస్సు చేసుకొని ఉండిపోతారు. ఇక ఆయన ఏదైతే ఆధ్యాత్మికంగా ఎక్కడ చేరుకోవాలో అక్కడ చేరుకున్నారు. శిష్యులకి అందరికీ నేను ఇన్ని రోజులు నా విద్య ఏదైతే ఉందో అదంతా దారిపోసాను, ఇక మీ జీవితాన్ని మీరు చూసుకోండి, మీ విద్యని ఇతరులకి పంచి మీరు అమ్మా నాన్ని కుటుంబాన్ని చక్కగా పోషించుకొని ఉండండి, ఆశీర్వాదం చేసి శిష్యుల్ని పంపించేస్తాడు. ఆయన హిమాలయాల్లోనే ధ్యానంలో ఉండిపోతాడు. శిష్యులు మళ్ళీ దారి నుంచి వస్తూ దాదాపు 7-8 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో వస్తూ ఉంటే అతనికి ఒక బాధ ఉంటుంది, అరే ఎప్పుడూ లేదు నా జీవితంలో, నేను అక్కడ గేదెని పట్టుకొచ్చేసానే, ఇది దొంగతనం చేశానే అని ఏదో తెలియని మానసిక బాధ మరియు ఆ ఒక ఆవేదన మనసులోనే అతన్ని కుచ్చుతూ ఉంటుంది పెద్ద అపరాధంగా. వస్తూ ఉంటే దారిలో ఎలాగో ఇదే దారిలో వెళ్తాం కదా, ప్రాయశ్చిత్తం కోసం నా దగ్గర ఉన్న కాస్త డబ్బు, ఈ భిక్షమెత్తినవన్నీ దానాలు ఇచ్చినవన్నీ నా దగ్గర ఉన్నాయి, అవన్నా వాళ్ళకి ఇచ్చేసి ఆ రుణం తీర్పుకొని వెళ్ళిపోదాము, ఎందుకంటే నాకు అపరాధ భావన ఉంది అని చెప్పుకొని వెతుక్కొని ఆ ఇంటి దగ్గరికి వస్తాడు. వస్తే అక్కడ అంతా కూడా మారిపోయి ఉంటుంది. ఆ 7 సంవత్సరాల్లోనే అంతా కూడా అప్పుడున్న లాగా లేదు. పెద్ద ఇల్లుంది, బయట చాలా ఆవులున్నాయి, మరి అక్కడంతా వ్యవసాయము, కూరగాయలు, పైరు ఇవన్నీ కనబడుతుంది. దీన్ని చూసి ఆ శిష్యుడు అయ్యో పాపం కష్టాలు భరించలేకుండా అమ్ముకొని వెళ్ళిపోయాడేమో అని బాధపడుతూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడ పోయాడో తెలుసుకొని అక్కడికన్నా వెళ్ళి కాస్త ధన సహాయం చేద్దామని ఆ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తడతాడు. తలుపు తట్టంగానే ఆయన బయటకు వస్తాడు. బయటకు రావంగానే ఈయన అయ్యా నమస్కారం అంటారు. నమస్కారం అని చెప్పి, పూర్వంలో మేము ఇలా వచ్చాము, మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు అనగానే, అయ్యా గుర్తొచ్చిందయ్యా, మేము బాగున్నాం, ఇప్పుడు మీరు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ ఈరోజు మేము చాలా ఆనందంగా బాగున్నాము, కానీ మీరు ఎప్పుడైతే వెళ్ళారో అయ్యా
అదే రోజు మా ఇంట్లో ఒక గేదె ఉండింది, ఆ గేదెని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గేదెనే నమ్ముకో ఉన్నాను, కానీ ఆ గేదె వెళ్ళిపోయిన తర్వాత నేను బతకడానికి కోసం కట్లు వ్యాపారం చేశాను, అది నష్టం జరిగింది, తదుపరి నేను ఇక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను, ఈ వ్యవసాయంలో నాకు అధికమైన లాభం వచ్చింది, అదే విత్తనాలు వేశాను, మళ్ళీ లాభం వచ్చింది, ఇప్పటిదాకా నా జీవితంలో నష్టం లేకుండా ఇంత భోగ్య భాగ్యాలన్నీ కూడా నేను పొందాను స్వామి, అది మీరు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం ఇంతే స్వామి అని భక్తిపూర్వకంగా ప్రేమతో ఆ శిష్యుడి దగ్గర తెలియచేస్తారు ఆ ఇంటి యజమాని. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైంది, మన గురువు ఇక్కడ తీసుకున్న నిర్ణయం మంచిదే, ఎప్పుడైతే భవిష్యత్తుని మార్చాలి అనే శుభదృష్టితో ఆ గేదెని వీళ్ళింటికి దూరం చేయడం వలన ఇతను వ్యవసాయం చేసి వ్యవసాయ రంగంలో పెద్ద వ్యక్తి అయ్యాడు, లేదనంటే ఆ గేదెని నమ్ముకునే జీవితం కాలం గడిపేసేవాడు, ఆ గేదె దూరం అవ్వడం వల్ల ఇతని జీవితం మంచిదైంది, మా గురువుగారు మంచి పనే చేశారు అని మనసులోనే ఆ గురువుగారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకొని తన గ్రామాన్ని తను చేరుకుంటాడు. వీక్షకులందరూ బాగా గమనించాలి, ఈ కథలో ఉన్న సారాంశం ఒకటే, అంటే మనం చూసేవి మనం వినేవన్నీ కూడా మనకి విరుద్ధంగా ఉండవు. కొన్నిసార్లు మనకి ఎవరైనా మంచిది చేసినా కూడా మనకి అది చెడే కనబడుతుంది, అందువలన మీకు మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపదధార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, ఈరోజు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదనతార, ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సాధకతార, పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఇదే ఈరోజు తారాబలం. మన సంప్రదాయంలో స్త్రీలు చిన్న వయసులోనే భర్త నుంచి దూరం అయిపోతే, భర్త స్వర్గస్థులైపోయి వైధవ్యం చెందిన వారు దేవుళ్ళ దీపాలు వెలిగించకూడదు, ఇంట్లోనే పూజలు చేయాలంటే వెలిగించచ్చా వెలిగించకూడదా, ఇవి చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి. మరియు విశేషంగా వాళ్ళ నుదుటిలో ఏమి ధరించాలి ఏమి ధరించకూడదు అనేది కూడా కన్ఫ్యూజనే. మీరు ఏదైనా ధరించండి, తప్పులేదు, భక్తి శ్రద్ధతో ధరించండి, కానీ శాస్త్రోక్త ప్రకారం స్త్రీలు అలా వైధవ్యం చెందినప్పుడు నుదుటిలో ఏమి లేకుండా దీపాలు వెలిగించకూడదు, కాబట్టి గంధం కానీ భస్మం కానీ ధరించి దీపాలని వెలిగించవచ్చు అనేది మన ధర్మశాస్త్రంలో ఉంది. రేపు నవమి దగ్ధయోగం ఉంది. మీ జన్మజాతకంలో ఏదైనా సాడేసాతి, శని దోషం, శని దుష్ప్రభావం వల్ల అపవాదాలు, అవమానాలు, పోలీస్ స్టేషను, కోర్టు, అనుకోకుండా అనారోగ్య సమస్యలు, ఇటువంటి ఏ దోషాలున్నా రేపు ఖచ్చితంగా దూరం అవుతాయి. ప్రత్యేకంగా ఎక్కడైనా శనేశ్వర ఆలయం ఉంటే తైలాభిషేకం చేయాలి, నువ్వుల ఒత్తులతో దీపాలు వెలిగించాలి, ప్రదక్షిణ చేయాలి. గుర్తుంచుకోండి, ఏ కారణానికి శనేశ్వర ఆలయంలో సాష్టాంగ నమస్కారాన్ని కానీ చెయ్యరాదు. సాష్టాంగ నమస్కారం చేస్తే మళ్ళీ శనేశ్వరుడు మీ వీపును చూస్తాడు, వీపును చూశాడంటే వచ్చక్కడ మళ్ళీ వక్రస్థానంలో కూర్చున్నట్టే, దాని నుంచి శనేశ్వరునికి సాష్టాంగ నమస్కారం లేదు. ఇది జ్యోతిష శాస్త్ర పరిష్కార విభాగంలోనే ఉంటుంది. మరియు శనేశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత మీరు ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు, లేదా గణపతిని దర్శించవచ్చు. ఆ రెండు దర్శించలేదు అంటే ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లో కులదేవత ముందు దీపం వెలిగిస్తే సమస్త విధమైన శని బాధ నుంచి విముక్తి లభిస్తుంది. లేదు, ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని స్త్రీలు రావి చెట్టుకి ఒక చెంబు నీళ్లు పోసి 9 ప్రదక్షిణలు వేసిన శని దోష ప్రభావం తగ్గుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు శుక్రవారం లక్ష్మీనారాయణ యోగం ఉంది. ఎవరినైనా మీరు ఇష్టపడుతూ ఉన్నవారు మిమ్మల్ని దూషిస్తూ దూరంగా ఉండడం, నచ్చిన వారితో వివాహం జరగట్లేదు, ఆటంకాలు వస్తున్నాయి అనేవారు, భార్యాభర్తల సఖ్యత కోసం ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అది పారాయణం చేయడానికి కావట్లేదు, రాదు అనేవారు వినండి. అది కాని వారు భక్తి శ్రద్ధతో ఆ లక్ష్మీనారాయణులకి ప్రత్యేకంగా తులసి దళాలు మరియు పారిజాత పుష్పాలతో అర్చించిన ఇదే ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. భక్తి శ్రద్ధతో
బెల్లంపై నెయ్యి ఒత్తులు పెట్టి దీపం వెలిగించాలి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.